మా అన్నయ్యకి అహల్య వదినతో పెళ్ళయింది అదితి. ఒక బాబు కూడా పుట్టాడు. మళ్ళీ నిన్నెలా ప్రేమిస్తాడు, ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎస్, నీకొచ్చిన డౌటే ఇక్కడ అందరికీ వచ్చుంటుంది. కానీ నిజమేంటంటే గౌతమ్ ఇప్పటికీ నన్నే లవ్ చేస్తున్నాడు. నన్నే తన ప్రాణం అనుకుంటున్నాడు. నేను లేకపోతే బ్రతకలేను అంటున్నాడు. ఈ మాట నీతో ఎప్పుడు చెప్పాడు అదితి? జస్ట్ ఇప్పుడే అంకుల్ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడు. ఏమంటున్నావు? గౌతమ్ నీకు ప్రపోజ్ చేశాడా? నేను చెప్పింది అబద్ధం కాదు మామ్, నిజం. నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏరా, నువ్వు అదితిని ప్రేమిస్తున్నావా? అడుగుతుంది నిన్నేరా గౌతమ్. అది నానమ్మ. చెప్పు గౌతమ్, ఇందాక నా ముందు చెప్పింది ఇప్పుడు అందరి ముందు చెప్పు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? ఐ లవ్ యూ చెప్పావా లేదా? ఒక ఆడపిల్ల అందరి ముందు సిగ్గు విడిచి తనకు ఐ లవ్ యూ చెప్పావంటుంటే మగాడివి నువ్వు మౌనంగా ఉంటావేంటి బామర్ది? ఏం జరిగిందో చెప్పు. అందరూ వెయిట్ చేస్తున్నారు గౌతమ్, ఆన్సర్ చెప్పు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందామా? తర్వాత ఏంటి? ఇప్పుడే అందరికీ తెలియాలి. ప్లీజ్ అదితి, అనవసరంగా సీన్ చేయకు. సీన్ చేయడం ఏంటి? నువ్వు అతిథికి ఐ లవ్ యూ చెప్పావా లేదా? ఏంట్రా, నోరు తెరిచి మాట్లాడు. అదితిని ప్రేమిస్తున్నా అని చెప్పావా? సే ఎస్ ఆర్ నో. చెప్పాను నాన్న. కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్పింది అదితితో కాదు. నువ్వు చెప్పింది నాకే కదా గౌతమ్. నేను నీకు చెప్పలేదు అదితి. అదేంటి? నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నీ పక్కన నేను మాత్రమే ఉన్నాను కదా. అక్కడ నువ్వున్నావని నాకు తెలీదు. నేను నిజంగా నిన్ను చూడలేదు. సరే, నువ్వు నన్ను చూడలేదు, నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. మరెవరికి చెప్పావు? అహల్యకి ఐ లవ్ యూ చెప్పానని చెప్తే కట్టుకున్న భార్యకి ఎందుకు చెప్పావని అందరూ అడుగుతారేమో. పైగా నా గురించి అహల్య మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలీదు. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్నాను అని అందరి ముందు చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అది కరెక్ట్ కాదు.